చదువొస్తే ఉన్నమతి పోయిందట. అగు గట్లనే ఉన్నది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లల్లో ఓట్లేసినోళ్ళ కథ. డిగ్రీలు పీజీలు చేసిండ్రు గాని ఒక్కొక్కరికి ఓటు సక్క వేసాడు కూడా అన్నట్టున్నది. పట్టభద్రుల ఓట్లల్లో చెల్లె ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ పోటీ పడుతున్నాయంటే గట్లేడ్చింది ఒక్కొక్కల తెలివి. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నారంటే గిదే కావచ్చు కదా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బయట పడుతున్న ఘోరాలు చూస్తుంటే మీరెట్లా పట్టభద్రులైనరయ్యా అంటారు పక్క. అగో గంత ఘోరంగా షెల్ల నోట్లేసిండ్రు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లతోటి షెల్లని ఓట్లు కూడా పోటీ పడ్డాయి. అభ్యర్థులకు పోలైన ఓట్లతోటి పోటీగా 5వ జాగల షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత తెలివి మంతులో చూడుర్రి. అలా తెలివి ఎట్లా ఏడ్చిందంటే బ్యాలెట్ పేపర్లో కొంతమంది లవ్ సింబల్స్, జై మల్లన్న, జై కేసీఆర్, జై కాంగ్రెస్ అనుకుంటా రాసిండ్రట. ఇక ఇంకొందరు మహానుభావులు అయితే బ్యాలెట్ పేపర్ తిరిగేసి 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. 192,277 ఓట్లు లెక్క పెడితే అందులో దగ్గర 15,126 మీద షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత పనిమంతులో చూడుర్రి. ఇది జస్ట్ మొత్తం అన్ని లెక్కింపులు అయిపోయే వరకు ఇంకా పెరుగుతుండొచ్చు. షెల్లని ఓటు పక్కకు పెడుతుండే వరకల్లా అధికారులు, ఏజెంట్ల నడుమ లొల్లిలే అవుతున్నాయి. దీంతో షెల్ల నోట్లు ఆఫీసర్లకు పెద్ద నెత్తి నొప్పి తెచ్చి పెడుతున్నాయి. అందుకే కౌంటింగ్ ఇంత ఆలస్యంగా నడుస్తుంది. ఇక ఇలా చూసి సోషల్ మీడియాలో మస్తు తిట్టి వస్తురు. మీరేం చదువుకున్న పట్టభద్రులయ్యా, ఓట్లేసుడు రాదు గాని ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ఏం చదువులరా నాయనా మీవి అనుకుంటా తిడుతుర్రు. ఓట్లేసుడు రాదు గాని ఎట్లా గ్రాడ్యుయేట్స్ అయ్యిర్రు అని మస్తుగా కామెంట్లు చేస్తుర్రు. 5 ఏళ్లు ప్రతిపక్షంలోండి పంకపార్టీ లీడర్లు ప్రతి ఒక్కలతోని మాటలు పడి ఇలా బంపర్ మెజారిటీతోని గెలిచినందుకు టీడీపీ లీడర్లు, క్యాడరు మామూలు సంబరంలో లేరు. ఇక 5 ఏళ్లల్లా ఎంతెంత ఫ్రస్ట్రేషన్ ఉండేనో అంత తీర్చుకునేందుకు పండ్లు ముంగటేసుకున్నట్టే కొడుతుంది చూస్తుంటే. లోపల చేసుడు కాదు, బాజాప్తా బయటికే ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కట్టి మరి చూపిస్తున్నారు. పీఠం కూటమికి, వైసీపీకి ఓటమి అని తెలిసిన కానించి జనసేన, టీడీపీల సంబరాలు చిన్నగా లేవు. కొందరేమో మొక్కులు తీర్చుకునే పనులు ఉంటే ఇంకొందరేమో లెక్కలు తెలిసే పనులు ముంగటేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు ఉండగా మావుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అడ్డగోలుగా సతాయిస్తున్నారు, హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరినేం మర్చిపోను, ఉత్తగానే ఊకోను, పవర్లకు వచ్చినాక పక్కా ఇడిచిపెట్టాను అని నారా లోకేష్ నరాల దిగే ఆవేశంతో చెప్తుండే కదా. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అది వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక ఇప్పుడు వైసీపీ చిత్తు ఓడిపోయి కూటమి జోరు నడుస్తుండే వరకలా ఆ రెడ్ బుక్ బయటకు తీసి వరుస పెట్టి ఒక్కొక్కరు నడుచుకుంటారు ఇక అని అనుకుంటా పసుపు పార్టీ ఫ్యాన్స్ మస్తు ఎగ్జైటింగ్ ఉన్నారు. అదే ఊపుల కృష్ణా జిల్లా పెనుమలూరు కాడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ ఫోటోతోని ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు. దాని మీద సిద్ధం అని కూడా రాసిర్రు. అయితే ఇన్ని దినాలు ప్రచారంలో వైసీపీలు సిద్ధం అని ట్యాగ్ లైన్ తో పబ్లిక్ లో తిరిగిరు కదా. ఇక ఇప్పుడు అదే పదాన్ని వాడుకుంటా రెడ్ బుక్ సిద్ధము అని టీడీపీ ఫ్యాన్స్ కొందరు ఇసొంటి ఫ్లెక్సీలు పెట్టిర్రు. మరి ఇక 5 ఏళ్ల లోకేష్ ఎంతమంది పేర్లు రాసిండో అందులో ఎవరిని బయటకు గుంచుతాడో తెలియదు గానీ మోగా చూస్తుంటే మాత్రం మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో ఏదో పెద్దగానే అయ్యేటట్టు కొడుతుంది గానీ